భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఇంతకుముందు భూభాగం కోసం వచ్చాయి, తర్వాత నీళ్ళ కోసం వస్తాయి అంటారు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్ యుద్ధాలు సైబర్ వార్స్ అంటారు. కానీ కొత్తగా ఇంకో పదం వస్తుంది. భవిష్యత్తులో యుద్ధాలు క్రిటికల్ మినరల్స్, ఖనిజాల కోసం కూడా భయంకరమైన యుద్ధాలు రావచ్చంట. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఫస్ట్ బెదిరింపులతో స్టార్ట్ అవుతాయి, తర్వాత యుద్ధాలుగా మారిపోతాయి, ఇంకా అంతకంటే హీనంగా ఆంక్షలు ఇవన్నీ విపరీతంగా జరుగుతాయంట. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ చర్చ? ఇదే పెద్ద క్వశ్చన్. మనకు తెలుసు ఉక్రెయిన్. జనరల్గా ఉక్రెయిన్ దేశాన్ని యూరోప్కే ఫుడ్ బాస్కెట్ అంటుంటాం. చాలా వరకు యూరోప్కి బ్రెడ్ అనేది, వీట్ అనేది ఉక్రెయిన్ నుంచి వెళ్తూ ఉంటుంది. అయితే యుక్రెయిన్లో ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఉక్రెయిన్లో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. దాదాపు ఒక కథనం ప్రకారం అయితే $12 ట్రిలియన్ వర్త్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయంట. 5 lakh tons ఆఫ్ లిథియం ఉందంట. ఇంత ఉక్రెయిన్లో ఉంది. అయితే పాపం యుక్రెయిన్కి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకునే శక్తి లేదు, టెక్నాలజీ లేదు. ఆల్రెడీ యుక్రెయిన్లో ఎక్కువగా మినరల్స్ ఉన్న, క్రిటికల్ మినరల్స్ ఉన్న ప్రాంతం ఈస్టర్న్ ఉక్రెయిన్ అనమాట. రష్యా దాదాపు చాలా భాగం అది ఆక్యుపై చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఉక్రెయిన్ పైన ఒత్తిడి మొదలెట్టాడు. ఏంటో తెలుసా? మిగిలిన క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో ఉక్రెయిన్ ఆధ్వర్యంలో ఉన్నాయో 50% డీల్ నాకు ఇచ్చేయాలి, మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తాం, ఇవన్నీ చెప్పి డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని భయపెడుతున్నాడు, భ్రాంతికి గురి చేస్తున్నాడు. అంతేకాదు జెలెన్స్కీ మీద ప్రెషర్ కూడా తీసుకొస్తున్నాడంట. మనందరికీ తెలుసు ఉక్రెయిన్లో క్రిటికల్ మినరల్స్ అవసరం. దానికి కారణం జెలెన్స్కీ నేను ఇవ్వను, నేను ఎలాంటి డీల్ సైన్ చేయను అంటాడు. ఎందుకంటే బాగా 3 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఆల్మోస్ట్ ఎకనామికల్గా మొత్తం కోల్పోయింది యుక్రెయిన్. ఈ టైంలో యుక్రెయిన్ని డెవలప్ అవ్వాలంటే యుక్రెయిన్కి ఈ క్రిటికల్ మినరల్స్ చాలా అవసరం. మనకు తెలుసు క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం డిమాండ్లో ఉన్నాయి. అమెరికాకి చైనా నుంచి వచ్చే పరిస్థితి లేదు. చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ టైంలో క్రిటికల్ మినరల్స్ మీద, ముఖ్యంగా ఉక్రెయిన్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ మీద అమెరికా ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తుందన్నమాట. ఈ టైంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉక్రెయిన్కి అమెరికా ఫండింగ్ తగ్గించేసింది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిపోయారో ఉక్రెయిన్ యుద్ధానికి ఇంతకుముందు అమెరికా సపోర్ట్ చేసిన సపోర్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఆగిపోయిందనమాట. ఇప్పుడు ఇంకో కొత్త బెదిరింపు వచ్చింది. ఆ బెదిరింపు ఏంటో తెలుసా? స్టార్లింక్ ప్రాజెక్ట్. ఏదైతే యుద్ధం మొదలైన తర్వాత, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్కి ఇంటర్నెట్ సర్వీస్లు ఆగిపోయినాయి అనమాట. దాంతో ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ వాళ్ళ స్పేస్ ఎక్స్ ద్వారా, అంటే వాళ్ళ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నారు. దానివల్ల యుక్రెయిన్ సైన్యం వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. ఉక్రెయిన్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతుంది. ఇప్పుడేంటి తెలుసా బెదిరింపు? స్టార్లింక్ మొత్తం కట్ చేసేస్తాం మీకు అని చెప్పి బెదిరిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఒక డౌట్ అనమాట. అసలు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ, క్రిటికల్ మినరల్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ చాలా అవసరం. ఇలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి కూడా ఇలాంటి ఆలోచనలు డొనాల్డ్ ట్రంప్తో పంచుకుంటున్నారన్న అనుమానం కూడా వస్తుందన్నమాట. దీంతో ఒక కొత్త ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అసలు అమెరికా స్టాండ్ ఏంటి యూరోప్ మీద? రీసెంట్గా యూరోప్లో మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని జరిగింది. ఇది మనకు తెలుసు, చాలా సీనియర్ ఓల్డ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 1960s నుంచి జరుగుతుందన్నమాట. ఈ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వచ్చి మిగతా విషయాలు ఏం మాట్లాడకుండా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా అసలు యూరోప్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, డెమోక్రసీ లేదు, హ్యూమన్ రైట్స్ లేదు, ఇలా చెత్త మాటలని మాట్లాడేశారనమాట. అసలు అమెరికా ఉద్దేశం ఏంటి యూరోప్ మీద అని ఇప్పుడు యూరోప్ ఆలోచిస్తుంది. డొనాల్డ్ ట్రంప్తో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి కూడా యూరోప్ ఆలోచిస్తుంది. అంతేకాదు అసలు డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలకి యూరోప్ భయపడుతుంది కూడా. యూరోప్కి తెలియకుండా, యూరోప్కి చెప్పకుండా, యూరోప్కి ఇన్ఫర్మేషన్ రాకుండా రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యూనిలేటరల్గా సౌదీ అరేబియాలో నెగోషియేషన్ స్టార్ట్ చేసిందనమాట. ఇదంతా చూస్తే యూరోప్కి భయం వేసి ఓ పక్క ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షతన సపరేట్గా ఇన్ఫార్మల్గా అసలు మనం ఏం చేయాలి అమెరికా పోకళ్ళకి అని చెప్పి ఒక చర్చ కూడా జరిగిందనమాట అక్కడ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నాటోకి ఫండింగ్ కట్ చేస్తాం, అసలు నాటోకి మేమే ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తాడు. అంటే ఇంతకుముందు అమెరికా యూరోప్లో మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కానీ చాలా ఫండింగ్ ఇచ్చేది, చాలా ప్రాపర్గా యూరోపియన్ కంట్రీస్లో ఉండేది. ఇప్పుడు చక్కగా బైలేటరల్ రిలేషన్స్ మాత్రమే దృష్టి పడుతుంది అనమాట. అమెరికా యూరోప్తో మాకు పెద్ద సంబంధం లేదు, మీ పని మీదే మా పని మాదే అన్నట్టుందనమాట. ఉక్రెయిన్ విషయంలో కూడా అమెరికా పోకళ్ళు చూస్తే యూరోప్కి ఇప్పుడు కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి. అమెరికా ఇలాంటి బెదిరిస్తుంది, రేపు మనల్ని బెదిరిస్తే మన సెక్యూరిటీకి థ్రెట్ అవుతాయి. నాటో విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కూడా యూరోప్ని కలవరపెడుతున్నాయి. ఈ టైంలో యూరోప్లో పెద్ద ప్రశ్న, అసలు అమెరికా ఫారెన్ పాలసీ ఏంటి, యూరోప్ పట్ల అమెరికా వైఖరి ఏంటని. ఇవన్నీ ఒక పక్కన పెడితే జెలెన్స్కీకి కొత్త తలనొప్పి వచ్చింది. రష్యా కాదు, అమెరికా అనమాట. డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని పిలవకుండానే రష్యాతో నెగోషియేషన్ జరుపుతున్నాడు, ఆయనే యుద్ధం ఆపేస్తాడంట. అదేవిధంగా ఇంకో పక్క రష్యా, అమెరికా యుక్రెయిన్ పంచుకుంటున్నాయా అంటే
ఈస్టర్న్ యుక్రెయిన్ ఏమో రష్యా, వెస్టర్న్ యుక్రెయిన్ ఏమో అమెరికాకు కావాలా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. అసలు ఉక్రెయిన్కి ఇంక స్వతంత్రత లేదా? ఇంతకుముందు వరకు బిడెన్ గవర్నమెంట్లో ఉక్రెయిన్ తరపున అమెరికా చాలా కష్టపడింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్లో మాకు భాగం కావాలంటున్నారా? చూడటానికి అలానే కనిపిస్తుంది. మరి జెలెన్స్కీ మాత్రం ఈ క్రిటికల్ మినరల్స్ నేను ఇవ్వనంటే ఇవ్వను అమెరికాకు అంటున్నాడు. కానీ జెలెన్స్కీ ఈ ఒత్తిళ్లకు తలొగ్గుతాడా? కాలమే సమాధానం చెప్పాలి.